చచ్చిపోయిన తర్వాత చెడ్డోని కూడా మంచోడు అంటారు. కానీ ఇదేం విచిత్రమో, అంత గొప్ప వ్యక్తి చనిపోతే ఆయన ఇప్పుడు త్రాగుబోతులాగా చిత్రీకరించారు ఆయన్ని. కాదంటరా? లేదన్నా కాదంటరా? ఆయన సాక్ష్యం మీరు విన్నారో లేదో, నేను సేవ పరిచయంలోకి రాకముందు ఎప్పుడు చూసినా మత్తులోనే ఉండేవాడిని, బాగా మందు తాగేవాడిని, డ్రగ్స్ తీసుకునేవాడిని, గొడవల్లో కొట్లాటల్లో పెద్ద రౌడీలాగా బ్రతికాను, మాది కడప అని చెప్పాడు ఆయన. కానీ సేవలోనికి వచ్చిన తర్వాత ఒక చిన్న విషయం చెప్తాను. ఆయనకి చక్కెర ఎక్కువ వేస్తే ఆయన ఏమంటాడు తెలుసా అన్న, నేను షుగర్ అంతా తీసుకోను, వద్దమ్మా అన్నట్టు, షుగర్ పడదు అని అంటాడు ఆయన. అలాంటి వ్యక్తి లిక్కర్ తీసుకున్నాడన్న. మీకు చిన్న విషయం చెప్తానన్న, మీరున్నారు, మీకు ఒక రేంజ్ ఉంది, మీకు ఒక స్థాయి ఉంది. మీరు హైదరాబాద్ నుంచి మీ ఊరు బయలుదేరారు, వస్తున్న దారిలో మీకేదో డిప్రెషన్ ఉంది, మందు తాగాలనిపించింది అనుకోండి, రోడ్డు పక్కన చిల్లరగా ఒక షాప్ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి లెక్కర కొనుక్కొని తాగి బండి మీద వస్తారా, పడుకుంటూ లెగుస్తూ వస్తారా, ఇంకో చోట మళ్ళీ ఆగి కొని రోడ్డు పక్కన పార్క్ దగ్గర పడుకుంటారా కాసేపు. మీ స్థాయికి మీరు ఏం ఆలోచిస్తారు? ఉపేందర్ అంటే ఒక పేరు ఉంది, నా పేరుని కాపాడుకోవాలి, నా భార్య బిడ్డలు రేపొద్దున మంచైనా చెడైనా ఇబ్బంది అని అనుకుంటారు కదా. అలాంటిది ప్రపంచానికి క్రీస్తు గురించి ప్రకటించినంత గొప్ప వ్యక్తి ఎంత ఆలోచించుంటాడన్నా మనం ఆలోచించాలి కదా.